గరంగరం ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు గరంగరం వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పారి. జోరుగా ఉగాది సంబరాలు, పంచాంగ శ్రవణాలు పెట్టినాయి పార్టీలు, ఇంకా జల్లార్తలేవు పేపర్ లీకేజీ మంటలు, సర్కార్ మీద గట్టిగానే వేలుతున్నాయి కమలం కాంగ్రెస్ మాటలు, ఆదిలాబాద్ లో నాగల్ దున్నిన బట్టీసారు, పాదయాత్రలు చూపిస్తున్నాడు హుషారు, దమ్కీకి బదులు పడ్డది ధమాకా, టాకీస్ లో పబ్లిక్ పెట్టిండ్రు కేకా. ఉగాది అనేది తెలుగింటి పండుగ, అందుకే మన తెలుగు రాష్ట్రాల్లో ఉగాది సంబరాలు అంబరానంటినాయి. అదేవిధంగా ఉగాది రాజకీయ సంబరాలు కూడా బాగానే సాగినాయి. 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అధికారికంగా ఉగాది ఉత్సవాలు నిర్వహించి పంచాంగ శ్రవణం జరిపిస్తే, అదేవిధంగా మిగతా పార్టీలు కూడా వాళ్ళ పార్టీ ఆఫీసులో ఉత్సవాలు జరుపుకున్నారు. మరి అవి ఎట్లా జరిగినాయో ఒకదాని వెనుక ఒకటి చూద్దాం. ముందుగా ఏపీలో జరిగిన ఉత్సవాలు చూద్దాం పారి. శుభకృతు ఆ సంవత్సరం పూర్తయింది. శోభకృత నా సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. కష్టపడే వాళ్ళందరికీ కూడా చక్కటి లాభదాయకమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈ శుభ పరిణామాన్ని అనుభవించేటువంటి అవకాశాలు వస్తాయి. ఉగాది ఉత్సవాలను పురస్కరించుకొని ఏపీ సర్కారు సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా జరిపింది. ఇట్లా మన తెలుగింటి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా చిన్నారుల ఆటపాటలతో అలరించింది. ఇట్లా బని బమ బని బమ గమ ప సగసని బని బమ గమ గస గమ పాపమ బని బమ గమ ప సగసని బని బమ గమ గమ. కన్నులతో చూసేది గురువా కనులకు సొంతమౌనా. సీఎం జగనన్న ఇంట్లో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగినాయి. జగనన్న దంపతులు ప్రత్యేక పూజలు చేసి పండితుల ఆశీర్వాదాలు తీసుకున్నారు. మొదటి నుంచి చివరి వరకు కూడా జగనన్న అందరితో కలిసిమెలిసి మెదులుకుంటా ఎంతో సింపుల్గా సంతోషంగా ఉన్నారు. అంతేకాదు పంతుల సెల్ఫీ ఫోటోలు కావాలంటే కూడా ఒక సీఎం హోదాలో ఉన్న మనిషి లెక్క కాకుండా ఒక ఇంట్లో మనిషి లెక్కనే మెదిలి ఫోటోలు ఇవ్వడంతో వారు కూడా మస్తు సంతోషపడ్డారు. ఇక టీడీపీ కూడా ఉగాది ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నది. చంద్రబాబు వాళ్ళ పార్టీ లీడర్లు హాజరుపడి పంచాంగ శ్రవణం చేసిండ్రు. ఇట్లా నవయుగాది లోకమెల్ల మెచ్చు సైకిలింక లోకమెల్ల మెచ్చు సైకిలింక. వహువా వహువా యువగలము సైకిలింగ్ భలే చెప్పిండ్రు పంతులు. తెలుగుదేశం పార్టీలో ఈ సంవత్సరం మహిళలకు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మన ప్రీతమ నాయకులు కల్పించే అవకాశం గ్రహస్థితిని బట్టి కనబడుతుంది. ఇప్పటి వరకు కల్పించలేదనే అంటున్నారా? ఇట్లా కాదు గాని ఇప్పుడు బాబు గారితోనే మాట్లాడదాం. సార్ మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు. ఇంకేంటి సంగతులు సార్? అది సాగవని ఈ పంచాంగంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. పండుగ రోజు కూడా రాజకీయాలు ఏంటి సార్ మరీను? ఇట్లా కాదు గాని అటు తెలంగాణలో కూడా ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగినాయి. అక్కడికి పోదాం. ఈ సంవత్సరం సకల శ్రేయస్సులను శుభాలను ఆనందమయంగా మన ముందుకు అందించే పండుగయే ఈ శోభకృతనామ సంవత్సరం. తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని పండితులు సీఎం కేసీఆర్ దంపతులకు ఆశీర్వాదాలు అందించిండ్రు. మంచిగా ఉగాది ఉత్సవాలు జరిపిన దేవాదాయ శాఖ మంత్రికి మనం శుభాకాంక్షలు చెప్పాలి కదా. ఉగాది శుభాకాంక్షలు సార్. శోభాకృత నామ సంవత్సర శుభాకాంక్షలు. మరి పండగ కాబట్టి రాష్ట్ర ప్రజలకు ఏమైనా చెప్తారా సార్? గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి పరిపాలనలో వర్షాలు సమృద్ధిగా పడి పంటలు బాగా పండడం మూలంగా వ్యవసాయ రంగం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది.
మొన్నటి వాన చేయంగానే కొంత పంట నష్టం జరిగింది కానీ మంచిగానే వండినాయి సార్. ఇక రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచిగా వండాలని కోరుకుందాం సార్. ఉంటా మరి. ఇక గాంధీ భవన్ లో కూడా ఉగాది వేడుకలు బాగానే జరిగినాయి. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ. రెడ్డి సార్ ఉగాది శుభాకాంక్షలు సార్. ఓ సార్ మిమ్మల్నే శుభాకాంక్షలు అంటే నవ్వుతారు. ఉగాది శుభాకాంక్షలు సార్. ఉగాది శుభాకాంక్షలు. మరి తెలుగు నూతన సంవత్సరం నాడు మీ పార్టీ కార్యకర్తలకు లీడర్లకు ఏం చెప్తున్నారు సార్? మనమందరం పునరంకితమై రాహుల్ గాంధీ గారి స్ఫూర్తితోని ప్రజల దగ్గరికి వెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అట్లా పోతే మంచిగానే ఉంటది సార్. కాకపోతే ఎప్పుడు మీ దాంట్లో మీరే తిట్టుకుంటారాయే. మరి ఏడాది అన్నట్లు కాకుండా చూసుకోండి సరేనా? ధన్యవాదాలు. ఓకే సార్ ఓకే. ఇక ఇప్పుడు బీజేపీ ఉగాది ఉత్సవాలు. బండి సార్ నమస్తే. అబ్బా బండి సార్ ఆయనతో తర్వాత మాట్లాడుతురు కానీ ముందు నాతో మాట్లాడండి సార్. నమస్కారం. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. అట్లనే కిషన్ రెడ్డి సార్ మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. పండుగ రోజు ఏదైనా మాట్లాడండి సార్. ఈ రోజు మనము శోభాకృత నామ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాం. అందుకే కదా సార్ ఏదన్నా మాట్లాడండి అనేది. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, పాడి పంటలతో ఉండాలి, అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మంచి మాట చెప్పిండ్రు సార్. ఈ యొక్క సంవత్సరం ఏదైతున్నదో ఇటు తెలంగాణకు గాని దేశానికి గాని చాలా ముఖ్యమైనటువంటి సంవత్సరం. ఎందుకు సార్ కొంపదీసి ఎన్నికలు ఉన్నాయని అయితే అన్నారు కదా? ఎన్నికలు జరగనున్నాయి. వద్దు సార్ పండుగ వేళ కూడా ఈ రాజకీయాల ఎన్నికల గురించి ఎందుకు సార్? వదిలేయండి. కావాలంటే రేపటి నుంచి మాట్లాడుకుందాం. ఏమంటారు బండి సార్? అంత మంచి జరగాలని చెప్పి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి గిట్లా మాట్లాడాలి. ఇవాళ రాజకీయాలు ఎందుకు సార్? బండి సార్ ఇంకా ఇంతకుముందు ఏ విషయంలో సిట్ వేశారు. ఢిల్లీలో లిక్కర్ కేసు ప్రకంపనలు, తెలంగాణలో టీఎస్పీఎస్పీ ప్రకంపనలు. ఇవాళ లిక్కర్ కేసు ముచ్చట జరంత సల్లబడినట్టు కొట్టినా పేపర్ లీకేజీ కేసు పంచాది మాత్రం పొట్టుగానే నడిచింది. ఇటు కాంగ్రెస్ వాళ్ళు తగ్గుతలేరు, అటు పూపాటోళ్ళు తగ్గుతలేరు. ఎవరికి వారు సర్కార్ మీద సమరం చేస్తూనే ఉన్నారు. విమర్శల మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇంతకు ఇవాళ పేపర్ లీకేజీ మీద ఏం నడిచింది, ఎవరేమన్నారో చూద్దాం పారి. ఉగాదైనా ఊకునే ముచ్చట లేదని టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ మీద ఉగ్ర రూపం చూపెట్టి ఉడుకుడుకు మాటల తూటాలు వేల్చిండు బండి సంజయ్ సారు. పట్నం పూ పార్టీ ఆఫీసులో బీజేపీ లీడర్లు కార్యకర్తలతో కలిసి ఉగాది వేడుకల్లో పాల్గొన్న సారు తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు చెప్పి మైక్ అందుకొని ఇక పేపర్ లీకేజీ మీద వేసిన సిట్టు గురించి మాట్లాడుకుంటా సిట్ అంటే ముఖ్యమంత్రి సిట్ అంటే స్టాండర్డ్ అది. నయం కేసులో సిట్ వేశారు, డ్రగ్స్ విషయంలో సిట్ వేశారు, ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్య చేసుకున్నప్పుడు సిట్ వేశారు. ఆ నివేదికలు ఏమని నోటీసు నాకెందుకు ఇవ్వాలి? ముఖ్యమంత్రికి ఇవ్వాలి, ముఖ్యమంత్రి కొడుకు ఇవ్వాలి. వాళ్ళకి చట్టానికి అతీతుల వాళ్ళేమన్నా. ఇటు తెలంగాణ పెద్దపు బండి సంజయ్ అన్న ఇట్లా మాట్లాడితే చేయి గుర్తు పెద్ద మనిషి రేవంత్ మధు యాష్కిని సంపత్ కుమార్ ఇంకా కొందరు కాంగ్రెస్ లీడర్లను తీసుకొని సీదా రాజ్భవన్ కు పోయి గవర్నర్ తమిళసై మేడానికి ఇదే టీఎస్పీఎస్సీ ఇష్యూ మీద కంప్లైంట్ చేసిండు. కంప్యూటర్ల నిర్వహణ ఐటీ మంత్రి కిందకే వస్తాయి. గ్రూప్ 1 ఇతర పరీక్షల యొక్క ప్రశ్నాపత్రాలను దొంగిలించి కోట్ల రూపాయలకు బహిరంగ మార్కెట్లో అమ్ముకోవడం జరిగింది. ఒక శాఖలో తప్పులు జరిగినప్పుడు ఆ శాఖ యొక్క మంత్రి బాధ్యత వహించాలి. ఈ ముచ్చట మీద బండి సంజయ్ కంటే ఎక్కువనే 4 మాటలు బాణాలు లెక్కిడిచిండు రేవంత్. కానీ ఇద్దరికిద్దరు కేటీఆర్ కేసీఆర్ మీదనే ఎక్కువ ఫైర్ అయిండ్రు. అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఫిర్యాదు తీసుకునేటప్పుడు గవర్నర్ మేడము పేపర్ లీకేజీ మీద న్యాయ సలహాలు తీసుకుంటున్నా అని చెప్పిందట. సిరిసిల్లలో నిరుద్యోగి ఆత్మహత్య గురించి కూడా మాట్లాడింది అని అంటున్నారు. ఇది ఇట్లుంటే టీఎస్పీఎస్సీ ఆఫీస్ దగ్గర టీఎస్పీఎస్సీ జిరాక్స్ సెంటర్ అని పోస్టర్లు వేసిండ్రు. ఇచ్చట అన్ని రకాల సర్కారు ఉద్యోగ ప్రశ్న పత్రాలు దొరుకుతాయి. ముఖ్యమంత్రి మీరు తక్షణమే తెలంగాణ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి, స్టూడెంట్స్ కు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసిండ్రు. కానీ అవ్వ చూడండి ఒక పేపర్ లీకేజీ తోటి ముచ్చట 7 దాకా పోయి ఎంత పెద్ద జీవడం మోపైతున్నదో. అందరు లీడర్లు పార్టీ ఆఫీస్లా ఇండ్లలో ఉగాది పండుగ జరుపుకుంటే మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లీడర్ బట్టి విక్రమార్క సార్ మాత్రం రైతులతోని కలిసి జరుపుకున్నాడు. బొచ్చడంత మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బలగంతో కలిసి సీదా పొలం దగ్గరికి పోయిన సారు ఎంత హుషారుగా నాగలు దున్నిండో చూడుండ్రి. గల్ 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 గల్
గలం గలం గల్ 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 వారెవ్వా బట్టి సారు చిన్నప్పుడు బగ్గనే వ్యవసాయం చేసినట్టున్నాడు. నెత్తికి రుమాలు చుట్టి చేతిలో ముళ్ళు గట్టే పట్టి ఎడమ చేత నాగలి పట్టి ఒల్పటి దాపటి ఎడ్లను అల్లించుకుంటా ఎలగటి నాగలేసి దున్నుతున్నాడు. ఓ అన్నలు మీరు జరుగుండ్రి, ఇంతమంది అటు వెనకాల నడిస్తే బెదురుతాయే. సారు పట్నంలో తెల్ల బట్టలు వేసుకొని తిరుక్కుంటా పాలిటిక్స్ చేస్తుండే. సాల్ సక్క వట్టొస్తో రాదో అని వచ్చి నాగలి పడుతున్నారు. కానీ ఓ అన్నలు మీరేం ఫికర్ కాకుండా జనంత సేపు అట్లనే కూర్చోండ్రి, అర్ధ గంటలనే అరెకరం దున్నేస్తాడు సారు. పాదయాత్ర చేసుకుంటా సారు మస్తు ఖుషిగానే ఉండే. అదే సంబరంలో అల్కీజ్గా దున్నేస్తాడు కానీ మీరేం రాకుండ్రే. సారే పాటో చిన్నప్పుడు మస్తుగా వ్యవసాయం చేసినాలే. ఆ నాగలి పట్టిన తీరును చూస్తేనే అర్థమవుతున్నది. కుమ్రంభీం జిల్లా కెరమెరి మండలం బారమూడి గ్రామంలో ఉగాది పండుగను చూసుకున్న సారు ఇంతకంటే గొప్పనైన రోజు ఇంకేముంటుందని అందరితోటి మాట్లాడుకుంటా వ్యవసాయం పనులు చాలు చేసిండు ఇట్లా. కానీ బట్టి సారు పాదయాత్రలో దుమ్ము లేపుతున్నాడు పోర్రి. అటు పొలిటికల్ పంచులు వేస్తున్నాడు, ఇటు రైతులతో కలిసిపోతున్నాడు, జనాలలో తిరిగి ప్రజా సమస్యలు వింటున్నాడు. ఆ ఎమ్మెల్యే మైక్ పడితే బీఆర్ఎస్ పాటోల మీద పటపటా పండ్లు కొరుకుతాడు. సీఎం కేసీఆర్ సార్ దగ్గరికి వెళ్ళి షురూ చేస్తే మంత్రులు రామన్న, హరీష్ రావు, తలసాని సీనన్న దాకా అటు రాహుల్ సార్ను ఇటు రేవంత్ రెడ్డిని కూడా ఆరిపారి అరుచుకుంటాడు. ఇక టీవీ డిబేట్లు అయితే నాప బండల మీద సింతగింజలు పోసి సప్పుడు చేసినట్టే చిటపట పంచులు వేలుస్తాడు. ఇంకో దిక్కు కోట్ల కేసులు వాదించుకుంటూ మస్తు బిజీగా ఉంటాడు. అసోంటి సారు ఇవాళ ఇంకో అవతార వ్యక్తుండుల్లో. ఎవరు కావచ్చు పరాకత్గా లొంగి కట్టుకొని కుర్చేసుకొని కూర్చున్నాడు. పిల్లల డౌట్లన్నీ క్లియర్ చేస్తున్నాడు. ఎక్కడనో చూసినట్టు కొడుతున్నది కానీ గుండు చేయించుకునేసరికి గుర్తుపట్టొస్తలేదు. పేరు నోట్లనే నానుతున్నది కానీ వస్తలేదు అని నెత్తి వీక్కోకుని సారు అన్నానికి పోయే యాళ్ళ అయింది. తింటుంటే మంచిగా ఆగుపడతాడు కానీ మన దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సారే సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల్ హబ్సీపూర్ దగ్గరలో ఉన్న పిల్లల హాస్టల్ దగ్గరికి పోయి మొత్తం తిరిగి చెకింగ్ చేసిండు. పిల్లలు ఎట్లా చదువుతున్నారు, ఎట్లా పాఠాలు చెప్తున్నారని అడిగి తెలుసుకుంటా అంతా తిరిగి చెకింగ్ చేసిండు. అప్పట్లో సారు చెకింగ్కి వచ్చినప్పుడు సారు మాకు ఫ్యాన్లు కావాలి సార్, ఎండాకాలం వస్తున్నదని చెప్పినందుకు మళ్ళా ముచ్చటను మర్చిపోకుండా బరాబర్గా ఫ్యాన్లు పట్టుకొచ్చి ఫిట్ చేయించిండు పిల్లగాండ్ల కోసం. అట్లనే సర్కారు నిధులు విడుదల చేసి హాస్టల్ రూమ్లను బందోబస్తుగా చేసుడే కాకుండా ఇంకో కొత్త బిల్డింగ్ కూడా కట్టాలని డిమాండ్ చేసిండు. కానీ రఘునందన్ రావు సారు కోటేసుకొని కేసులు వాదించుడే కాదు, పుస్తకం పట్టుకొని పాఠాలు కూడా బగ్గనే చెప్తున్నాడు. అసలే పండగ కొత్త సినిమా రిలీజ్ అయింది. సంబరంగా చాలా మంది థియేటర్కు పోయిండ్రు. ఇక చూడాలే రచ్చా. అబ్బబ్బబ్బబ్బా, టైటిల్ పడ్డ దగ్గర నుంచి అరుపులు కేకలు ఓ రచ్చ రమ్మల చేసిండనుకో రాదండ్రి. ఎందుకట్లా? సినిమా సూపర్ ఉన్నదని అరిసిండ్రా అంటే కాదు. మరి ఎందుకంటే చెప్తే కాదది, చూస్తేనే బాగుంటది వార్త. చూడుర్రి ఏమైంది, సినిమా వస్తున్నది, ప్రేక్షకులు అరుస్తున్నారు అనిపిస్తుందేమో కానీ ఒక్కసారి మంచిగా వినండి, ఒక వాయిస్ వినిపిస్తుంది మీకు ప్రేక్షకుల నుండి. గది ముచ్చట. విశ్వక్సేన్ హీరోగా చేసిన దాస్కా ధమ్కీ సినిమాకి పోతే రవితేజ ధమాకా సినిమా వేసిండ్రంట టాకీసోళ్ళు. వైజాగ్ సుకన్య థియేటర్లో జరిగింది ఇది. దెబ్బకు ఆడియన్స్ ఒర్రుడుకు నిద్రమబ్బు ఇచ్చుకపోయి వెంటనే మళ్ళా ధమ్కీ సినిమా వేసిండ్రంట. రెండు పేర్లు జర సేమ్ స్పెల్లింగ్ లెక్క ఉండేసరికి పరేషాన్ అయినట్టున్నాడు ఆపరేటర్. గాని మీకెన్నడన్నా జరిగిందా ఇట్లా? ఒక్క సినిమాకి పోతే ఇంకో సినిమా వేసి చూపెట్టుడు? ఇవి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో మళ్ళా కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.